హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోషి షేర్. మొత్తం సెటప్ అంతా రెడీ చేసేసాను. ఇది లగేజ్ అనమాట. ఇదేమో గ్రీన్ కలర్ది నా పర్సనల్ బ్యాగ్. ఇందులో ఛార్జింగ్ యాక్సెసరీస్, బ్రష్లు ఇలాంటివి పెట్టుకుంటాను. ఇందులో ఏమో ఆబ్వియస్లీ ఫ్యామిలీతో వెళ్తున్నాను కదా, కొంచెం గట్టిగానే ప్లాన్ చేశాను. ఒక టూర్ ఒకటి వెళ్తున్నాను. ఎక్కడికి ఏంటి అనేది రేపు పొద్దున రైల్వే స్టేషన్ లో చెప్తాను. ఇంకా కమింగ్ టు సబ్జెక్ట్, ఇది గింబిల్ అనమాట. రీసెంట్ గానే తీసుకున్నాను నేను గింబిల్ ని. మంచిగా స్టెబిలిటీ వీడియోస్ తీయడానికి హెల్ప్ అవుతుందని. ఇది వచ్చేసి బోయా మైక్ అనమాట. మంచిగా వాయిస్ క్వాలిటీ రావడానికి, వాయిస్ మంచిగా క్వాలిటీ అవుట్పుట్ వస్తుందని అనుకుంటున్నాను. వీడియోస్ కూడా వీలైనంత వరకు 4K కంటెంట్ మీకు మంచిగా సినిమాటిక్ గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. స్టే ట్యూన్. ముందుగా నేను ఎక్కడికి వెళ్ళినా కృష్ణుడితో ఒక మాట చెప్పి వెళ్ళరావటం నాకు అలవాటు. వెల్కమ్ టు గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్. లోపలికి అడుగు పెట్టగానే నేమ్ బోర్డు ఒకటి కనపడింది. ఇంకా వన్ ట్రైన్ నెంబర్ వేయలేదు. అలా లోపలికి వెళ్ళగానే ప్లాట్ఫామ్ నెంబర్ 2 లో బ్యూటిఫుల్ వ్యాబ్ 9 లోకోమోటివ్ గూడ్స్ ట్రైన్ ఒకటి వెళ్తుంది. ఇంతకు నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా, చెప్పను, వినండి మీరే. దయచేసి వినండి. ట్రైన్ నెంబర్ 222884 యశ్వంత్పూర్ జంక్షన్ పూరి ఎక్స్ప్రెస్. యశ్వంత్పూర్ టు పూరి గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్. నేను గుంటూరు నుంచి పూరి వెళ్తున్నాను. 22884 ఈ ట్రైన్ నెంబర్. ట్రైన్ రాగానే లటకన్ లోపలికి ఎక్కేసి నా సీట్ మొత్తం రెడీ చేసేసుకున్నాను అనమాట. మొత్తం దుప్పట్లు అన్ని రెడీగా పెట్టారు, నీట్ గా వేసేసుకుని ఎవరికి వాళ్ళకి సపరేట్ గా ఏసీ విండ్స్ ఉన్నాయి, యూఎస్బి షార్ట్ ఉంది, ఇంకా చిన్న ట్యూబ్ లైట్ లాంటిది కూడా ఇచ్చాడు. ఏమైనా నైట్ టైం ఏమైనా చూసుకోవాలంటే బాగానే ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ట్రైన్ చాలా నీట్ గా ఉంది. ఈ ట్రైన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, ఇప్పుడు వినండి. 22884 ఇది యశ్వంత్పూర్ నుంచి పూరి తిరిగే వీక్లీ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ అనమాట. యశ్వంత్పూర్ అంటే మీకు తెలిసిందేగా, బెంగళూరు కింద కన్సిడర్ చేయొచ్చు. యశ్వంత్పూర్ లో నైట్ 22:40కి స్టార్ట్ అవుతుంది. మళ్ళా పూరి వచ్చేసరికి మార్నింగ్ 4 o'clock దింపేస్తుంది. మండే అంటే సాటర్డే ఈ ట్రైన్ స్టార్ట్ అయ్యి మండే ఈ ట్రైన్ జర్నీ ఎండ్ అయింది అనమాట. జర్నీ టైం వచ్చేసి అప్రాక్సిమేట్లీ 28 to 29 hours వేసుకోండి. దీనికి ఉన్న లిమిట్ 130 kilometers, అందుకని ఎక్కువ వెళ్తానికి లేదు. ఆబ్వియస్లీ గరీబ్ రథ్ కాబట్టి మొత్తం ఏసీఏ ఉండిద్ది, ఒక జనరల్ కంపార్ట్మెంట్ కూడా ఉండదు ఇందులో. సో ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఇంకా ఈ ట్రైన్ మొత్తం కవర్ చేసే డిస్టెన్స్ అప్రాక్సిమేట్లీ ఒక 1500 kilometers డిస్టెన్స్ ఈ ట్రైన్ కవర్ చేస్తుంది. యశ్వంత్పూర్ నుంచి పూరి దాకా దాదాపు 25 స్టేషన్స్ లో అవుతుంది. నంద్యాల, మార్కాపురం, నర్సరాపేట, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, విశాఖపట్నం. సో ఇలా కొడతా రోడ్ జంక్షన్ నుంచి పూరి వెళ్తుంది ఫైనల్ డెస్టినేషన్. టోటల్ 24 to 25 స్టాప్స్ ఉన్నాయి. లంచ్ మొత్తం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసాం అనమాట. వెజ్ దమ్ బిర్యానీ చేసుకున్నాము. ట్రైన్ లో తినేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాను. తర్వాత మా బ్రదర్ అన్నాడు, అరే ఆకలేస్తుంది, ఏమన్నా బిర్యానీ తిందామంటే సరే ట్రైన్ లో వద్దు కానీ విశాఖపట్నం వెళ్ళేసరికి నేను స్విగ్గీలో ఆర్డర్ చేస్తానని స్విగ్గీలో ఒక బోన్లెస్ చికెన్ బిర్యానీ పెట్టాను. నీట్ గా పార్సిల్ మొత్తం సీట్ దగ్గరికి డెలివరీ ఇచ్చాడు అనమాట. ఎక్కువ కాస్ట్లీ కూడా పడలేదు నాకు, నార్మల్ ప్రైజే పడింది. టేస్ట్ కూడా చాలా బాగుంది, చాలా వర్త్ అనిపించింది నాకు, ఆ క్వాంటిటీ గానీ ఆ టేస్ట్ గానీ. సో అలా బిర్యానీ తినేసి కొంతసేపు ఆ విజువల్స్ ఎంజాయ్ చేసి నిద్రపోయాను. మార్నింగ్ 4 o'clock కి పూరిలో దింపేసింది. ఇంతకు నేను పూరిలో ఏం చూశాను, ఎక్కడెక్కడ తిరిగాను, ఏం తిన్నాను, స్ట్రీట్ మార్కెట్, ఇవన్నీ నెక్స్ట్ వ్లాగ్ లో చూపిస్తాను మీకు. చిన్న సబ్స్క్రైబ్ చేసుకుని టచ్ లో ఉండండి నాతో, చెప్తాను ఇలాంటి ముచ్చట్లు బోల్డ్.